మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ నియోజకవర్గంలో నెలకొన్న ప్రజల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీకి వెళ్లాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి రాజ్భవన్ వరకు తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె కేసీఆర్కు తాను గజ్వేల్కు ఎమ్మెల్యే అనే విషయాన్ని గుర్తు చేయడానికి పాదయాత్ర చేపట్టామన్నారు. గజ్వేల్ ప్రజలు 3 సార్లు కేసీఆర్ను ఎమ్మెల్యేగా గెలిపించారని, అధికారం కోల్పోగానే కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమై నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఇకనైనా కేసీఆర్ అందుబాటులోకి రావాలని, అసెంబ్లీకి వెళ్లి ఆ ప్రాంత ప్రజల సమస్యలపై మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు కేసీఆర్ గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఉందంటూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేను చేయబడుతున్న పాదయాత్ర 100 కిలోమీటర్ల పాదయాత్ర ఫ్రమ్ సిద్దిపేట కలెక్టరేట్ ఆఫీస్ టు గవర్నర్ రాజ్భవన్ వరకు మేము 1000 మంది యూత్ కాంగ్రెస్ పేరు పైన మా కేసీఆర్ గారికి ఒక్కసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాము. మీరు మా ఎమ్మెల్యే కేసీఆర్ గారు, మీరు మర్చిపోతున్నారు. ఈ 3 సార్లు ముచ్చటగా 3 సార్లు ఇక్కడ గజ్వేల్ ప్రజలు మీకు ఓటు వేసి మిమ్మల్ని గెలిపించారు. ప్లీజ్ దయచేసి మేము ఇంకా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, ఒకసారి కాన్స్టిట్యున్సీ దగ్గరికి ఒక రిప్రజెంటేటివ్, మీరు ఒక ఎమ్మెల్యే, మీరు ఒక రిప్రజెంటేటివ్గా వచ్చి ఇక్కడ ఉన్న ప్రజల బాధలు తెలుసుకొని మీరు పోయి అసెంబ్లీలో మాట్లాడాలి. 58 లక్షలు తీసుకున్నారు కేసీఆర్ గారు. మా ట్యాక్స్, మా ప్రజల ట్యాక్స్ మీరు తీసుకొని మీరు ఒక ఫామ్ హౌస్ నేతగా ఫామ్ హౌస్లోనే కూర్చొని ఫామ్ హౌస్లోనే మీ రాజకీయం విస్తరిస్తా అన్నట్టు ఇది పద్ధతి కాదు కేసీఆర్ గారు. ప్లీజ్ దయచేసి మా గజ్వేల్ ప్రజల బాధలు కనుక్కోవడానికి ఒక్కసారి కాన్స్టిట్యున్సీకి రండి. మీరు 59 లక్షలు తీసుకొని 59 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండలేరు. బడ్జెట్ సెషన్ ఇంత పెద్ద చర్చలు జరుగుతుంటే మీ ఎక్స్పీరియన్స్ తోటి కొంచెం హెల్ప్ చేసి ఇంకా మన ప్రజలని, మన తెలంగాణని ముందటి తీసుకుపోవడానికి చూడాలి. కానీ మీ సహకారము అసలు మీరు స్పందించట్లేరు, అసలు ఏం చేస్తలేరు. అసలు మాకు ఒక ఎమ్మెల్యే ఉందా లేదా అనే విధంగా మా ప్రజలు ఉన్నారు. మా కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళకి అన్ని పథకాలు అన్నీ వస్తున్నాయి, అంత హ్యాపీగా ఉన్నారు. కానీ చిన్న ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం తీసుకుపోయాల్సింది ఒక ఎమ్మెల్యేగా మీరు. ఆల్రెడీ మిమ్మల్ని 2 సార్లు సీఎం చేసి మీరేం పని చేస్తలేరు అనేసి ఒక మెట్టు తెచ్చి ఈసారి మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది. ఇదే విధంగా మీ పాలన నడిస్తే ఇంకా ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కూడా కారు.